హాయ్ బిగులు. ఇదైతే ఎవరికి చెప్పకండి, చాలా పెద్ద సీక్రెట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను దొంగతనానికి వచ్చిన. నవ్వకండి మీరు, నిజంగా నేను దొంగతనానికి వచ్చిన. ఎందుకంటే రోడ్డుకి వెళ్ళి పోతుంటే ఈ కంది చేను కనిపించింది. చాలా కందికాయ కాసింది. ఎప్పుడో తిన్నాం కదా ఆ కందికాయ, మళ్ళీ మధ్యలో ఎప్పుడు తినలేదు. మార్కెట్లో గుడకంగా రాలేదు కొనుక్కుందామంటే. అందుకని మంచిగా కంది చేను లెక్క అయితే దూరిపోయినా. కందికాయ అయితే బాగా కాసింది చెట్లకి. ఇంకా తెంపడం అయితే స్టార్ట్ చేసిన. చిన్నప్పుడు అయితే మా చిలకల కందికాయ బాగా కాస్తుండే. అప్పుడు చాలా తీసుకొచ్చి మంచిగా ఉడకబెట్టుకొని తింటుంటే ఆ టేస్ట్ మాత్రం మస్తు ఉంటుండే. అంటే ఒక పెద్ద గిన్నెలో ఉడకబెట్టుకొని అందరం సగం సగం పంచుకొని తినేవాళ్ళము. ఇప్పుడు ఆ డేస్ గుర్తొస్తున్నాయి. కానీ ఇప్పుడు అంత సీన్ లేదులేండి, అసలు దొరకట్లేదు. ఈ కంది చేనులు చూసిరంటే ఇంకా కట్టె పట్టుకుంటారు, ఇంకా ఉరకాల్సిందే. ముందుకే పెద్ద ఫ్రాక్ వేసుకొని వచ్చిన నేను స్టైల్కి. ఇంకా మొత్తానికి అయితే కందికాయలు అయితే తెంపుతున్నా. బాగానే తెంపేసిన అనుకోండి, ఒక 1/2 kg వరకేమో కందికాయ తెంపిన. ఇవి పచ్చివే తిన్నా కాసేపు, ఎందుకంటే చూసినా కదా ఇంకా ఆగలేకపోయింది ప్రాణం. ఇంకా అందుకనే కాసేపు ఆయన కూర్చొని పచ్చివే తిన్నా. మీరు ఎప్పుడన్నా తిన్నారా కందికాయ? తింటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొకటి, ఎప్పుడన్నా దొంగతనానికి పోయిరా ఇట్లా కంది చేనులకు పోయి కందికాయ తెంపుకొని ఎప్పుడన్నా వచ్చిరా? ఒకవేళ అలా చేస్తే గుడికంగా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇవి నిజంగా చాలా స్వీట్ మెమరీస్. అసలు అది పెద్ద దొంగతనం ఏం కాదులేండి, కానీ చిన్న చిన్నవి అనమాట. అంటే నా దృష్టిలో చిన్న చిన్నవి, మరి మీ దృష్టిలో మీరు ఎంత పెద్దగా అనుకుంటారు అనేది అది మీ ఇష్టం. ఇంకా కందికాయ అయితే మొత్తానికైతే పచ్చిది సగం అయితే తిన్నా. కానీ పచ్చిదానికంటే ఉడకబెట్టుకొని తింటే ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అది తిన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. తినని వాళ్ళకైతే అసలు చెప్పడానికి రాదు. అది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ అది తింటేనే దాని టేస్ట్ అనేది ఫీల్ అనేది తెలుస్తుంది. అంత బాగుంటుంది కందికాయ. అప్పుడు మా చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మల కాలం నుంచి ఎట్లా ఉంటుందో ఇప్పటికైనా సరే దీని టేస్ట్ అనేది మారదు. ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన వరం కాబట్టి ఖచ్చితంగా దీని టేస్ట్ అనేది మారదు. అందుకోసమని మంచిగా ఈ చేను లోపలికి అయితే దూరి మంచిగా ఇప్పుడైతే 1/2 kg అయితే తెంపిన. ఇంకా కాసేపు అయితే మొత్తం కేజీ అవుతుంది. మొత్తం తెంపుకొని మంచిగా ఉడకబెట్టుకొని తినాలి. ఈరోజు అయితే ఎట్టి పరిస్థితులనైనా తినాలి. అందుకని కాకపోతే కాస్త లోపల భయం అవుతుంది, టెన్షన్ అవుతుంది. చుట్టుపక్కల ఎవరు తిరుగుతుర్రు, మరి చేను మనుషులా మరి లేకపోతే పక్క చేను వాళ్ళు తెలియదు, కానీ కొంచెం టెన్షన్లోనే తెంపిన. చేను కొంచెం గుబురు గుబురు ఉంది కాబట్టి నీకు కనిపించట్లేదు. కింద కూర్చొని తెంపుతున్నా మండలు వంచుకొని. నేను కనుక కనిపించిన అనుకో ఇంకా అయిపోయా నా పని. ఇంకా మళ్ళా ఆ పక్కల పత్తి చేను ఉంటుంది కదా, పత్తి ఏరినట్టుండ్రు. అవి చెట్లన్నీ మొత్తం ఎండిపోయినాయి. ఇవి ఫ్రాక్ వేసుకొని నేను రన్నింగ్ చేసినాను అనుకో, ఇంకానే బొక్క బోర్ల పడతా 32 పండ్లు కూడా రాలిపోతాయి. ఇంకా మొత్తానికైతే కేజీ అయితే తెంపి ఇంటికి తీసుకొచ్చి మంచిగా ఉప్పేసి ఉడకబెట్టి తినడం అయితే స్టార్ట్ చేసిన. ఆహా, తింటుంటే ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఎంత బాగుందో అసలు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక చేతిలో ఫోన్ పట్టుకొని తింటున్నా. అందుకని కొంచెం కొంచెం డిసప్పాయింట్ అవుతుంది అది. ఎందుకంటే మీరేం అనుకోకండి, మళ్ళీ నేను అవన్నీ సెట్ చేసి తినేలోపు నాకు నా ప్రాణం అనేది ఆగదనమాట. కొంచెమైనా తినాలి, తిన్నాక అప్పుడు అలా సెట్ చేసుకొని పెట్టుకొని తింటే బాగుంటుంది అనుకున్నా. కానీ ఇంకా ఒక చేతో తినుకుంటే ఒక చేతో ఫోన్ పట్టుకొని తింటున్నా. ఇంకా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ కందిపప్పు అవుతుంది కదా, అంటే ఇప్పుడు ఈ కందిపప్పు కూర చేస్తారు కదా, మనం పప్పు కూర చేసుకుంటాం కదా. నాకైతే పప్పు కూర అస్సలు నచ్చదు, కానీ ఈ కందికాయలు తినడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అదేందో మరి ఇదే కందికాయ కానీ అది పప్పు అయినాక ఎందుకో తినాలనిపించదు. కానీ మళ్ళీ ఈ కందికాయ మాత్రం ఇలా ఉడకబెట్టుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం. ఎవ్వరికి వదిలిపెట్టకుండా అలా తింటాను అనమాట. నాకైతే అంత ఇష్టం. ఒకవేళ మీకు కూడా ఇష్టం అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇలా చిలకల పోటీ వెళ్ళి తీసుకొచ్చుకున్నారా? ఒకవేళ తీసుకొచ్చుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక్క లైకే కదా బిగులు, చేస్తే ఏమవుతుంది, డబ్బులే మన ఖర్చు అయిపోతుందా? అందరూ వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కామెంట్లు మాత్రం చాలా చేస్తారు. లైకులు ఉండవు కానీ కామెంట్లు మాత్రం 20-30 చేస్తారు. మరి నేను రిప్లై ఇస్తున్నాను అనుకుంటాను. నాకు తెలిసి నేను రిప్లై ఇవ్వకపోతే కామెంట్ కూడా చేయరేమో. మరి నేను రిప్లై ఇస్తున్నందుకు ఇంకా కామెంట్ల మీద కామెంట్లు అయితే వస్తాయి, కానీ
ఒక్క లైక్ ఉడకంగా రాదు. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, కొట్టిన తర్వాత కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తా. ఒక్కటి లైక్ కదా, ఎంత లైక్ కొట్టడం వల్ల డబ్బులు అయితే ఏమో అయిపోవు కదా బిగులు. ఒక్కటే లైక్ కదా, ఒక్క లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇలా చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.